ఈ ఇథనాల్ పరిశ్రమలో ఎవరు అసలు ఇక్కడ పరిశ్రమ వాస్తవంగా అక్కడ గోడ కడుతుంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఊరోళ్ళందరూ వెళ్ళారు. ఏంటి ఇక్కడ ఏదో జరుగుతుందని. వాస్తవంగా ఆ ప్రజలకు తెలియదు, అక్కడ ఉన్నటువంటి ఊరిలో ఉన్నటువంటి ప్రజలకు ఎవరికి తెలియదు. ఒకవేళ కనుక పరిశ్రమ వచ్చినట్లయితే పరిశ్రమ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల యొక్క ఎన్ఓసి తీసుకోవాలి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎన్ఓసి తీసుకునే ప్రయత్నం చేయలేదు. సో ఎన్ఓసి తీసుకోకుండానే వీళ్ళు గోడ కట్టేశారు, ప్రజలు వచ్చారు, గొడవ చేసే నేపథ్యం. అసలు ఈ ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేసుకోవడానికి కేవలం ఇథనాల్ ఫ్యూయల్ తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మాత్రం పర్మిషన్ ఇస్తుంది. దీనికి సంబంధించిన పర్యావరణ పరిమితులు కూడా కావాలి, పర్మిషన్స్ కావాలి. సో అవి తీసుకోలేదు. ఇవే రాజమౌళి ఇథనాల్ పరిశ్రమకు సంబంధించినటువంటి విషయంలో మరి సీతక్క ముందే చెప్పింది, మీ బండారం అంతా బయటపెడతాం, మీరు ఏ రకంగా పర్మిషన్స్ ఇచ్చారో ఆ పర్మిషన్స్ అన్నీ కూడా ఆధారాలతో సహా బయట పెడతాం అన్నటువంటి విషయాన్ని తెలియజెప్పింది. ఈరోజు ఆధారాలతో సహా బయటపెట్టింది. ఎట్లా అసలు ఏ రకంగా ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తున్నారు, సీతక్క పూర్తి స్థాయిలో ఏం చెప్పింది అన్నటువంటి విషయాన్ని, దాని తర్వాత ఆధారాలతో సహా బయటపెట్టినటువంటి విషయాన్ని ప్రభుత్వం ఏ రకంగా బయటపెట్టిందో తెలియపరిచే ప్రయత్నం చేయండి. ఇంధనాల ఫ్యాక్టరీకి సంబంధించి గందరగోళం జరుగుతున్న సందర్భంలోనే మొత్తం మీద ఏదైతే ఇంధనాల ఫ్యాక్టరీకి సంబంధించి అది రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దానికి జీవో విడుదల చేసింది. అది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు, తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంబంధించిన వ్యక్తి ఏదైతే అక్కడ టీడీపీ ఆంధ్రప్రదేశ్ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కొడుకు వీళ్ళిద్దరున్నారు. ఎప్పుడైతే దీనికి సంబంధించి ఒక్కసారి ఓకే కాగానే అంటే దీనికి సంబంధించి కాగానే తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు కూడా దాంట్లో డైరెక్టర్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే అది ఉంది. ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది ఇది ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చేది కాదు, అదే గత ప్రభుత్వం ఆదేశాల మేరకే గత ప్రభుత్వం ఓకే చెప్పిన తర్వాతనే అగ్రిమెంట్ చేసిన తర్వాతనే ఇది వచ్చింది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికి మంత్రి సీతక్కతో పాటు ఏదైతే ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఇద్దరు కూడా ఒకే సవాల్ విసిరారు. రండి ఇక్కడికి, ప్రజల దగ్గరికి రండి, ప్రజల దగ్గరికి వస్తేనే తాడోపేడో తేల్చుకుందాం, ఈ ఫ్యాక్టరీకి ఎవరు శ్రీకారం చుట్టారు, ఎవరు ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు, ఏంటి పరిస్థితి, మా ప్రభుత్వం అని ఇచ్చేదా, ఇక్కడ రైతులకు సంబంధించి కావచ్చు ప్రజలకు సంబంధించి కావచ్చు మేము ఎవరికి ఇష్టం లేని అంటే జనంకు సంబంధించి ఇష్టం లేని ఏ ఫ్యాక్టరీ కావచ్చు ఏది కూడా మేము తీసుకురాము, కానీ ఇచ్చింది దాఖలాలు ఇవన్నీ బయటకు పెడతాం, ఎవరెవరు దీని మీద సంతకాలు చేశారు, అప్పటి మంత్రి ఎవరున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్, అప్పటి వ్యక్తులు ఎవరున్నారో ఇవంతా కూడా బయటకు తీసుకొస్తామని. కానీ మొత్తం మీద ఏదైతే గత 9 సంవత్సరాలు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఇప్పుడు బయటికి చెప్పుకుంటున్నారు. కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చూసి చూడనట్టుగా ఎందుకు వదిలేస్తుందంటే అది పొరపాటు, ఎందుకంటే పప్పులో కాలేసినట్టే అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఒక్కొక్కటి కూడా బయటికి తీసుకొస్తామనేది మాత్రం చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే నిజాలు దాస్తే దాగవు, అస్సలే ఇవాళ కాకపోయినా ఏదో ఒక రోజు నిజాలు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పదలుచుకున్న 10 మంది డైరెక్టర్లు ఉన్నటువంటి సందర్భం ఇది. ఆ 10 మంది డైరెక్టర్లో ప్రంజల్ జైన్ కంపెనీ సెక్రటరీగా ఉన్నారు. ఈయన ఎప్పుడు 24వ సంవత్సరంలో ఇతను కంపెనీ సెక్రటరీ జనరల్. అఖిలేష్ మెట్టు డైరెక్టర్గా 24వ సంవత్సరంలో 2024లో జాయిన్ అయ్యాడు. సందీప్ కుమార్ కృష్ణపురం 2019లో జాయిన్ అయ్యాడు. మనోజ్ రూపాని 2017లో జాయిన్ అయ్యాడు. శివకుమార్ రెడ్డి తరిగొండ 2015లోనే ఈయన జాయిన్ అయ్యాడు. ఈ మహేష్ కుమార్ పుట్ట మేనేజింగ్ డైరెక్టర్. ఈయన ఎవరయ్యా అంటే తలసాని శ్రీనివాస యాదవ్ యొక్క వియ్యంకుడి కొడుకు పుట్ట మహేష్ కుమార్ యాదవ్. ఈయన టీడీపీ నేత. ఈయన ఇక్కడ ఈ కంపెనీకి పూర్తి స్థాయిలో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడు. ఎప్పుడు 2016లోనే మేనేజింగ్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. తర్వాత యశ్వంత్ వర్మ కూసంపూడి 2015లో జాయిన్ అయ్యాడు. తలసాని సాయి కిరణ్, ఇక్కడ తలసాని సాయి కిరణ్ అంటే ఎవరు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు. ఆయనే అడిషనల్ డైరెక్టర్గా 2016లో జాయిన్ అయ్యారు. పుట్టా కృష్ణ సాహిత్య, ఈ పుట్టా కృష్ణ సాహిత్య ఎవరు, పుట్టా సుధాకర్ యాదవ్ కూతురు. ఆమె ఇక్కడ డైరెక్టర్గా చేరింది 2018లో. శేలం రాజు వేంపాటి కంపెనీ సెక్రటరీగా 2003లో
సారీ 23లో జాయిన్ అయ్యారు. ఇలా 10 మంది ఈ కంపెనీలో ఉన్నారు. కానీ పాపం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ప్రజలంతా పిచ్చోళ్ళు అనుకుంటాడో లేకపోతే తెలియదు వీళ్ళకి ఏది చెప్తా నమ్ముతారు అనుకుంటారు. ఎందుకంటే ఆయన చేసినట్టు ఎనిమల్ హస్బెండరీలో దాదాపు మత్స్యశాఖలోనే 800 కోట్ల కుంభకోణం జరిగినటువంటి విషయాన్ని గమనించాము. ఇక్కడ కూడా ప్రజలకు ఏది చెప్పినా నమ్ముతారు. అక్కడ కూడా కావాల్సిన కాగితాలన్నీ కూడా మేము కాల్ చేశాము, ఇక్కడ కూడా ఏం తెలియదులే అనుకున్నారు. కానీ ప్రపంచం సాంకేతికంగా అభివృద్ధి చెందినటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. వద్దు, అట్లాగే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ విషయాలన్నీ ఏంటంటే, ఇక్కడ ప్రజలను మోసం చేయడం గొప్పతనం కాదు, ప్రజలకు మంచి చేసి తద్వారా ప్రజల నుంచి మరి కావాల్సినటువంటి అభివృద్ధిని పొందేటువంటి ప్రయత్నం కానీ లేకపోతే సూచనలు సలహాలు తీసుకోవడం కానీ కావాలి. కానీ ఇక్కడ ఏం చేసిందంటే కేంద్రము కేవలం ఇథనాల్ ఫ్యూయల్ తయారు చేయడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. దాని తర్వాత ఇక్కడ పర్యావరణ పర్మిషన్స్ కూడా ఇవ్వలేదు. సో ఆ విషయం కూడా అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమిచ్చింది అంటే ఇథనాల్, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్సల్యూట్ ఆల్కహాల్ ఉత్పత్తులకు అప్పటి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అంటే కేవలం ప్రభుత్వం ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ఒక్కదానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఏంటి? ఇథనాల్ ఫ్యూయల్కు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. దాన్ని ఆసరాగా చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము ఇంకొక 4 అంశాలకి పర్మిషన్ ఇచ్చింది. అంటే ఇక్కడ మీరు బాగా గమనించండి, ఎంత అవినీతి జరుగుంటే ఈ 4 అంశాలకు కూడా మరి కేసీఆర్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి ఉంటుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? దీని కథ 2015లో స్టార్ట్ అయినటువంటి కథ. ఇది 2015 నుంచి 2019 వరకు, మరి ఇది 2024 వరకు జరిగినటువంటి అంశం. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందనాలా లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందనాలా ఈ పర్మిషన్ని? ఇట్లాంటి పర్మిషన్లు ఇచ్చుకుంటూ మాకేం తెలియదు, మేము చాలా నిజాయితీ పరులం అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి కేటీఆర్ గారు, ఒకసారి మీరు ఇచ్చినటువంటి పర్మిషన్లన్నీ కూడా, ఈ పర్మిషన్లన్నింటిని కూడా మరి సీఎం పిఆర్ఓ అయినటువంటి అవిద్యారెడ్డి ప్రభుత్వం తరఫున బయట పెట్టాడు కదా. మరి ఇవన్నీ చూడండి ఒకసారి, దాంట్లో సంతకాలు కూడా ఉన్నాయి. ఇది ఇంత పచ్చబద్ధం మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఈ అబద్ధాల మీద ఎప్పుడు కూడా మేడలు కట్టలేరు. ఇవన్నీ కూడా పేక మేడలే అవుతాయి, పేక మేడలన్నీ కూలిపోతాయి. మీరేదో జమిలీ ఎన్నికలు వస్తాయి, జమిలీ ఎన్నికల్లో మేము సాధిస్తామని చెప్పేసి మన ప్రఖ్యాత ఎర్రబెల్లి దయాకర్ రావు మాటలు చెబుతున్నాడు. ఇది సాధ్యం కాదు. గోడ మీద పిల్లిలా అటు ఇటు మాటలు చెప్పడం కాదు. ప్రజల్లో మీరు గెలవండి, ప్రజల్లో గెలిచి ప్రజల ద్వారా మీరు మంచిని సాధించి ప్రజల ఓట్లను మీరు కొల్లగొట్టే ప్రయత్నం చేయండి, లేదా వాళ్ళ మంచిని పొందండి, వాళ్ళ మెప్పును పొందండి. అప్పుడు మీకు కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కకు తిప్పే ప్రయత్నం చేయొచ్చు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కావాల్సినన్ని సీట్లు ఇచ్చారు, వాళ్ళు పరిపాలన చేశారు. వాళ్ళు తప్పిదాలు చేస్తున్నారే అనుకుందాం, వాళ్ళకి కావాల్సినటువంటి సలహాలు ఇవ్వండి, సూచనలు చేయండి. ఇంకా తప్పులు చేసినట్లయితే ప్రజల్లోకి తీసుకోండి, ప్రజల ద్వారా వాళ్ళని చీత్కరించే ప్రయత్నం చేయండి. కానీ మీరు చేసినటువంటి తప్పిదనాలని మేమేం చేయలేదు, మాకేం తెలియనట్టు చెప్పే ప్రయత్నం కేటీఆర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మానుకోవాలనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే మరి ఏపీ విషయంలోకి వచ్చినప్పుడు ఆర్జీ